Good morning, my dear friends. How are you? నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ప్రతి మిత్రుడికి వందనం, శుభాభివందనం. ఫ్రెండ్స్, ఒక మనలాంటి మిత్రుడు అడిగాడు, సార్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా స్వార్థపూరితమైన సార్. ఎస్, అతను అడిగిన క్వశ్చన్ నిజంగానే కరెక్ట్. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఎంత స్వార్థమైనదో మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆర్ యూ విత్ మీ? ఎస్, నిజమే ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నిజంగానే చాలా స్వార్థంతో కూరుకున్నటువంటిది. ఇది ఎంత స్వార్థపూరితమైనదంటే, ప్రపంచంలో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్లు ఉన్నాయి కదా. బయటి మార్కెట్లో మనం వెళ్ళి ఏదన్నా ఫీల్డ్ మనం చూస్తే కనుక ఎలా ఉందంటే పరిస్థితి, 10 మందిని కిందికి లాగితే కానీ, 10 మందిని తొక్కితే కానీ, 10 మంది యొక్క సంపదని లాక్కుంటే కానీ బాగుపడినటువంటి సమాజం బయటి మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక చాలా పెద్ద స్వార్థం ఉంది. అదేంటంటే 10 మందిని డెవలప్ చేస్తే కానీ, 10 మందిని ఎంకరేజ్ చేస్తే కానీ, 10 మందిని గెలిపిస్తే కానీ మనం డెవలప్ కానటువంటి పరిస్థితి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది. ఇంత పెద్ద స్వార్థం నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇంతకంటే మంచి విషయం మరేముందో మీరే చెప్పండి. ఇప్పుడు మీరు బాగా సక్సెస్ అయ్యారు అనుకుందాం సార్, ఏదో ఒక బిజినెస్లో. నేను మీ దగ్గరకు వచ్చి, సార్ మీ యొక్క సక్సెస్ సీక్రెట్స్ మొత్తం నాకు నేర్పించండి, మీ పక్కనే ఒక షాప్ పెడతానని చెప్పాను. నేర్పిస్తారా? నేర్పించరు. ఎందుకంటే కాంపిటీషన్ అవుతానేమో అన్న భయం ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత స్వార్థపూరితమైనదంటే, ఇక్కడ మన సీనియర్స్ మనము అడగకపోయినా ఎలా సక్సెస్ కావాలో దగ్గర కూర్చోబెట్టుకొని మరి నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఎందుకు? ఇక్కడ ఒక దురదృష్టం అదేమంటే, కింది వారిని మనం డెవలప్ చెయ్యకపోతే మనము కూడా డెవలప్ కాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 10 మందిని తొక్కితే కానీ, లాగితే కానీ, 10 మందిని దగ్గర నుంచి లాక్కుంటే కానీ బాగుపడనటువంటి సమాజం బయటి మార్కెట్లో ఉంది. ఇక్కడ 10 మందిని బాగుపరుస్తే కానీ మనం బాగుపడినటువంటి సమాజం ఇక్కడ ఉంది. ఈ రెండింటిలో ఏది మంచి విషయమో మీరే అర్థం చేసుకోండి మై ఫ్రెండ్స్. సో ఇదే నాకు నచ్చినటువంటి సెకండ్ బ్యూటిఫుల్ సీక్రెట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అందుకే ఇతరులకి సహాయం చేయాలనుకునేవారు, ఇతరులని డెవలప్ చేయాలనుకునేవారు, ఇతరులని బాగుపడాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవారు ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ని ప్రతి ఒక్కరూ పార్ట్ టైం చేయవచ్చు అని నేను రికమెండ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.